హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. యాక్టర్స్ మనకు తెలుసు ఆల్రెడీ, ప్రదీప్ రంగనాథన్, అలాగే కృతి శెట్టి. యాంటగోనిస్ట్ అంటే విలన్ యాంటగోనిస్ట్ ఇలాంటి రోల్లో ఎస్జే సూర్య గారు. డైరెక్టర్ వచ్చేసి నయనతార భర్త విఘ్నేష్ విఘ్నేష్ శివన్ అనుకుంటా ఆయన పేరు. విఘ్నేష్ శివన్. అండ్ అలాగే నేను రోడ్ సినిమా తీశాడు కదా, దానికి కూడా డైరెక్టర్ ఆయన అనమాట. సో ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నయనతార గారే ప్రొడ్యూసర్ అనమాట ఈ సినిమాకి. సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే సినిమా గురించి నేను ఒక విషయం చెప్పాను అనమాట. సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ట్రై చేయబోతున్నాడు. ప్రదీప్ రంగనాథన్ చేసిన 3 సినిమాలు తెలుగులో 100 crores క్లబ్ లో వచ్చేసాయి అనమాట. 3 సినిమాలు వరుసగా హిట్ కొట్టాడు, తెలుగులో అంత క్రేజ్ సంపాదించుకున్నాడు. కాబట్టి ఇవాళ ఈ సినిమాకి బజ్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్. తెలుగులో మార్కెట్ పెంచేసుకున్నాడు ముందే. కాబట్టి ఈ సినిమాకు పెద్ద ఓపెనింగ్స్ కి జస్ట్ సినిమా వస్తుంది అని పబ్లిసిటీ చేసుకుంటే చాలు, ఆబ్వియస్లీ ఓపెనింగ్స్ అనేది ఖచ్చితంగా బెటరే ఉంటాయి. మరీ దారుణంగా అయితే ఉండవు. ప్రదీప్ రంగనాథన్ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్, యూత్ లో సెట్ చేసిన ట్రెండ్, యూత్ లో సెట్ చేసిన క్రేజ్ అలాంటిది అనమాట. అందుకు ఈ సినిమా మీద కలెక్షన్స్ ఇంపాక్ట్ అయితే బాగానే ఉంటది. ఇంకొకటి, యూత్ కనెక్ట్ అయ్యే విషయాలు చాలా ఉన్నాయి ఇందులో. బట్ అది కంప్లీట్, చాలా వరకు కొన్ని సీన్స్ ఇల్లాజిక్ గా ఉంటాయి. అంటే మనం అది ఆలోచించకూడదు ఎక్కువ. ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని ఇమాజిన్ చేసి చెప్తున్నారు అంటే వీళ్ళు, వాళ్ళు కూడా ఇమాజినే. ఇది ఫిక్షనల్ స్టోరీ, రియల్ కాదు కదా. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ ఎందులో ఏమీ లేదు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాను మనం ఫ్యూచర్లో ఈ విధంగా ఉంటే ఈ సినిమా స్టోరీ ఏ విధంగా డ్రైవ్ అయింది అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ అంతా ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్లో మనుషులు ఎంతగా ఫోన్ మీద ఇంపాక్ట్ అయిపోతారు, ఫోన్ మీద ఎంతగా డిపెండ్ అయిపోతారు. ఈ ఫోన్ వర్షన్లోనే లవ్కి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కనిపెట్టి యాప్ లాగా అనుకోండి. అదే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ త్రూ మనుషుల జీవితాలు ఎలా మారుతాయి, దాటి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, మనుషులు లవ్ చేయాలన్నా దాని మీదనే పట్టము, ఇవన్నీ చాలా క్లియర్గా చూపించడం జరిగింది. కాకపోతే కొన్ని మనకు ఎందుకు ఇంత అలా అనిపిస్తాయి, కానీ అవి పెద్ద మ్యాటర్ అయితే కాదు. క్రేజీ డ్రైవ్ అనుకోండి, యూత్ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని డైలాగ్స్ బాగుంటాయి, కొన్ని సీన్స్ డైలాగ్స్ బాగుంటాయి అనమాట. యూత్కి కొంచెం అనే ఒక సౌండ్ వచ్చేలాగా ఆ కిక్ ఇస్తాయి అనమాట కొన్ని సీన్స్. ప్రదీప్ రంగనాథన్ ప్రతి సినిమాలో డ్రాగన్ లో కావచ్చు, లవ్ టుడేలో కావచ్చు, ప్రతి సినిమాలో ఈ లవ్ స్టోరీస్ లో ఉండే ఒక మ్యాజిక్ ఉంటుంది చూసారా, ఆ మ్యాజిక్ ఈ సినిమాలో మిస్ అయింది అనిపించింది. బట్ బాగుంది ఓవరాల్ గా. మనకు చూసినట్టు, మనం అనుకున్నట్టు ఒక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది సినిమాలో. అలాగే ఈ సినిమాలో ఒక కొత్త ఏంటంటే మనకు రోబోట్స్, ఆ ఫ్యూచర్ కు సంబంధించిన సీన్స్ అవి కరెక్ట్ గా, అంటే కొన్ని సీన్స్ కరెక్ట్ గా చూపించలేదేమో అనిపించింది. అంటే ఆర్ట్ డిజైన్ అనేది కొంచెం విఎఫ్ఎక్స్ అవన్నీ కొన్ని మిస్ అయినట్టు అనిపించింది. బట్ అవి నాట్ ఏ మ్యాటర్. కానీ స్టోరీ మాత్రం మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్ళొచ్చు. ప్రదీప్ రంగనాథన్ లవ్ స్టోరీస్ రెగ్యులర్ గా మనం 3 సినిమాలు ఎట్లా చూసామో దానికి కొంచెం విభిన్నంగా ఉంటది. కాకపోతే సేమ్ లవ్ స్టోరీనే, లవ్ స్టోరీ మాత్రం కామనే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ మనుషులు ఫోన్ మీద ఆ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే యాప్ మీద ఎంతగా ఆధారపడి బతుకుతారు, ఎంతగా వాళ్ళు దాని మీద లైఫ్ని లీడ్ చేసుకుంటూ పోతారు, మనుషులు నమ్మడం ఎట్లా మానేస్తారు, మనుషుల మీద కాకుండా ఈ రోబోట్స్ చెప్పే మాటలు మాత్రమే విని వాళ్ళ లైఫ్లలో వాళ్ళే ఇంపాక్ట్ చేసుకోవడము, ఎదుటి మనుషులను జడ్జ్ చేయడము, ప్రతి ఒక్కటి దాని మీద ఆధారపడి బతకాలి అన్నట్టుగా ఆ ఎస్జే సూర్య ఒకటి క్రియేట్ చేస్తే దాన్ని పట్టుకొని మనుషులు దాని మీద ఆధారపడి బతకడం ఈ హీరోకి ఎంతగా ఇంపాక్ట్ చేసింది. ఈ హీరో లవ్, దాని వల్ల బ్రేకప్ అవ్వడము, లవ్ అయిన తర్వాత దాని నుంచే లవ్ అవుతుంది, దాని నుంచే బ్రేకప్ అయిపోతుంది. దీంతో 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి కంప్లీట్ గా మొబైల్స్, ఈ యాప్ మీద ఆధారపడి బతికే లైఫ్. ఇంకొకటి ఆర్గానిక్ ప్రపంచం అనమాట. ఆర్గానిక్ అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు కంప్లీట్ గా ఈ ప్రపంచం ఉన్నప్పుడు ఫ్యూచర్ లో తప్పు చేసిన జైలు అంటే ఆ టైప్ అనమాట. అంటే ఇంకా జైలు శిక్ష. ఫోన్లు బట్టి ఎక్కువ రెగ్యులర్ గా ఫోన్ లోనే బతికే వాళ్ళందరూ ఆబ్వియస్లీ అలాంటి ఫోన్లు లేని ఒక ప్లేస్ లోకి తీసుకెళ్తే అక్కడ వాళ్ళకు శిక్షనే కదా అది. ఆల్వేస్ వాళ్ళు ఇంకా తడుముకుంటా ఉంటారు ఫోన్ కోసం. అట్లాంటి ఒక ప్లేస్, ఇలాంటి ఈ ప్లేస్, ఒక 2 డిఫరెంట్ వరల్డ్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ 2 డిఫరెంట్ వరల్డ్స్ లో బతికే హీరోయిన్ కూడా మ్యాచ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళిద్దరి మధ్య లవ్ పుడితే ఎట్లా వాళ్ళు మూవ్ అవుతుంది ఆ స్టోరీ. ఒకరు కంప్లీట్ గా ఫోన్ మీద ఆధారపడతారు, ఇంకొకరు కంప్లీట్ గా మనుషుల్ని నమ్మి, హార్ట్ ని నమ్మి బతికే వాళ్ళు అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య లవ్ పుడితే ఆ లవ్, ఒకరేమో మిషన్ నమ్మి వద్దనుకుంటారు, ఒకరేమో మిషన్ నమ్మి నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు అని పోరాటం జరుగుతుంది. అంటే పోరాటం మీన్స్ వదులుకోకుండా. మనిషి ఇందులో ఎవరు గొప్ప, మనిషి హార్ట్ గొప్పనా, లేకపోతే యాప్ గొప్పనా, యాప్ రోబోట్ గొప్పనా అని దీని మీద ఒక యుద్ధం జరుగుతుంది. అంటే ఆ విషయం మీద ఆ యుద్ధం జరిగేది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు సినిమాలో. క్రేజీ డ్రివెన్ ఉంటుంది. ఆ రోబోట్స్ ఇవన్నీ కొంచెం అక్కడక్కడ ఫన్ జనరేట్ అవుతుంది. ఓవరాల్గా అయితే సినిమా ఓకే. మీరైతే సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు. ఒక మంచి
ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రదీప్ రంగనాథన్ మూవీ ఆయన మీద హోప్తో కొంచెం మంచి సినిమా చూసినామనే ఒక హ్యాపీనెస్తో బయటకు వస్తాం, అంతకంటే ఇంకేం లేదు. బాగుంటుంది. కృతి శెట్టి పాప నాకు తెలుసు కదా, కొంచెం కలిసి వచ్చే క్యారెక్టరే, మరి ఇతనికి కూడా కలిసి వచ్చిందని అనుకుంటున్నా. అట్లీస్ట్ ఇది కూడా 100 crores క్లబ్లోకి వెళ్తాయని అనుకుంటున్నాను. నేనైతే ముందే అనుకున్నా, బట్ ఈసారి ఎలక్షన్స్ ఇంకొంచెం గట్టిగా పడితే 100 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే కొంచెం డల్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట, స్టోరీ ఎక్కువ ఎక్కకపోతే మాత్రం. మీరు కనుక సినిమా చూసింటే ఏమనిపిస్తుంది కింద కామెంట్లో చెప్పించండి. వాళ్ళు చూడకపోతే సినిమా చూసి వచ్చేసేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. లవ్ యూ ఆల్. అలాగే పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.